Cinema, 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 cinema. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ మీకోసం. లెట్స్ వాచ్. కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ లో నటిస్తున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్ లో వేదాల శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగబాబు అలీ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫిలిం ఛాంబర్ లో ఘనంగా జరిగింది. ఇప్పుడు ఆ విశేషాలు చూద్దాం. వేదాల శ్రీనివాస్ గారు నిర్మాతగా, అలాగే దర్శకుడు శంకర్ కన్నడ సినిమాగా చేశారు. సినిమా పేరు యమధీర. దీంట్లో నాగబాబు గారు, మన మధు ప్లస్ ఆలీ గారు, మొత్తం మన క్యాస్టింగ్ ఎక్కడ చూసినా, సత్యప్రకాష్ గారు, మొత్తం చూస్తే ఇది పక్కా తెలుగు సినిమా అన్నట్టుగానే ఉంది. టైటిల్ కూడా చాలా మంచి టైటిల్ పెట్టారు. యమ మీద వస్తే మన యమ దొంగ నుంచి, యమలేల నుంచి, యమగోళ నుంచి, యముడు నుంచి, అలా యమగోళ నుంచి ప్రతి సినిమా యమ మీద వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్. అలాగే ధీరాలో చూస్తే మనం మగధీర చూసాం, ఎంత సూపర్ హిట్. సో ఇవన్నీ మంచి టైటిల్ పెట్టేటప్పుడే టైటిల్ అనేది ఫస్ట్ క్యాచీ టైటిల్ అవ్వాలి. ఆ క్యాచీ టైటిల్ పెట్టారు. ప్లస్ కోమల్ కుమార్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్గా చాలా బ్రహ్మాండంగా చేశాడు. ప్లస్ అజర్బైజాన్ ఫారిన్లో మ్యాక్సిమం అక్కడ లొకేషన్స్తోనే ఈ సినిమా చేశారు. ఈ సినిమాలో టోటల్గా అసలు ఈవీఎం ట్యాంపరింగ్లు, అసలు పోల్ మేనేజ్మెంటు, పోల్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఈ సినిమాలో చూపించారు. సో ఇలాంటి కాన్సెప్ట్తోనే గతంలో విజయ్ సర్కార్ మురుగుదాస్ చేశారు. మురుగుదాస్లో ఓట్లు వేయకుండానే ఎలక్షన్ ఇది అవ్వటం, తర్వాత ఆయన మళ్ళా కోర్టుకు వెళ్ళటం, కోర్టులో ఎలక్షన్ రద్దు చేయించటం, మళ్ళా ఎలక్షన్ నడిపించి చేయించటం, అంటే అలాంటి బేస్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఉండి కరెంట్ టాపిక్స్, మళ్ళీ ఒక సీఎం హెలికాప్టర్ క్రాష్ అవ్వటం, అవన్నీ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకుని ఇవాళ లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా యమధీర చేశారు. చాలా కాస్ట్లీ ఫిల్మ్గా చేశారు, యాక్షన్ ఓరియంటెడ్లో చేశారు. చేసిన ఈ సినిమా వేదాల శ్రీనివాస్ గారు నిర్మాతగా ఫస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్గా వస్తూ ఇంకెన్నో సినిమాలు చేయాలనే మూడ్లో ఆయన ఉన్నారు. డెఫినెట్గా ఈ సినిమా అన్ని కమర్షియల్ హంగులు ఉంది కాబట్టి గ్యారంటీ సక్సెస్ అయ్యి ఇంకెన్నో సినిమాలు వేదాల శ్రీనివాస్ గారు తీసుకుని మళ్ళీ డైరెక్ట్ సినిమాలు కూడా చేస్తూ మన వాళ్ళందరికీ న్యూ బ్లడ్, న్యూ ఇది ఇవ్వటానికి ఆయన ఇంకా ముందుకు వచ్చే వాళ్ళని ప్రోత్సహించాలి. డెఫినెట్గా మీడియా పరంగా కూడా మీరు బాగా ఎంకరేజ్ చేయండి. అలాగే లక్కీ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికీ కూడా నిర్మాత గారి తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా 23వ తారీఖున డెఫినెట్గా 100 థియేటర్లో రిలీజ్ చేయమని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ఎందుకంటే సినిమా అనేది 1 వీక్లో మనకి టోటల్ కలెక్షన్ వస్తుంది కాబట్టి ఈ సినిమా 100 థియేటర్లో రిలీజ్ చేసే సత్తా ఉన్న సినిమా. ఇది 100% సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. యమధీర ఈ నెల 23వ తేదీ రిలీజ్ అవుతుందని ప్రొడ్యూసర్ గారు తెలియజేశారు. ఇప్పుడు అందరి సమక్షంలో టీజర్, సాంగ్స్, ట్రైలర్ అన్నీ చూసాము. కన్నడ సినిమా అయినప్పటికీ ఎక్కడ రాజీ లేకుండా చాలా పెద్ద మేకింగ్, గొప్పగా ఉంది సినిమా. మేకింగ్ విషయంలో ఎక్కడ రాజీ ఉన్నట్లేదు, చాలా బాగా తీశారు సినిమా. తెలుగు నేటివిటీలోనే తెలుగు ఆర్టిస్టులు అందరూ చాలామంది, నాగబాబు గారు ఇప్పుడు అందరు చెప్పినట్టు, సార్ చెప్పినట్లు, సత్యప్రకాష్, ఆలీ గారు, ఇట్లా అందరూ తెలుగు ఆర్టిస్టులు. ఇది తెలుగు సినిమాలోనే ఉంది. ఈ యమధీర పెద్ద సక్సెస్ అవ్వాలి. వేదాల శ్రీనివాస్ గారు నాకు ఈ మధ్య పరిచయం. ఆయనలో నేను గమనించింది, ఆయన ఒక పెద్ద విద్వాంసుడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన రామ్ సత్యనారాయణ గారు పరిచయం చేశారు నాకు. ఆయన కలవడమే చాలా లక్కీ అనుకున్నాను ఆ రోజు. అనుకోకుండా ఈ ఫంక్షన్కి కూడా థ్యాంక్స్ అండి. ఇలా వచ్చి మీ సినిమా గురించి నేను మాట్లాడటం కూడా లక్కీ. ఈ యమధీర మంచి హిట్ అవ్వాలి. మీ యొక్క అభిప్రాయాలు ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా తెలియజేసినట్లుంది. ఈ సినిమాలో ముఖ్యమైన ఘటన ఏంటంటే ఎలక్షన్ మీద ట్యాంపరింగ్,
ఎలా జరుగుతుంది ఈవీ మిషన్స్ మీద అనేది ఈ సినిమాలో ముఖ్యంగా చూపించడం జరిగింది. ఇది ఎలక్షన్ టైం కాబట్టి ఇది ఒక పెద్ద టాపిక్ అయ్యి ఈ సినిమాకి సక్సెస్ రేట్కి అదొక హెల్పింగ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అలాగే ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ శ్రీనివాస్ గారికి ఈ సినిమా మంచి గుర్తుండిపోయేటట్టుగా మంచి ఆశీష్ గాంధీ, అశోక్ హీరోలుగా, వర్ష, హృతిక హీరోయిన్లుగా రాజశేఖర్ రావి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హద్దులేదురా. వీరేష్ గాజుల, రావి మోహన్ రావు నిర్మాతలుగా నిర్మించారు ఈ చిత్రాన్ని. మార్చి 21న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని చీఫ్ గెస్ట్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. వచ్చేంత వరకు చాలా చెప్పుకోవాలని ఆలోచిస్తూ వస్తారు, కానీ ఇక్కడ వచ్చే వరకు ఎక్సైట్మెంట్లో, స్ట్రెస్లో చెప్పలేకపోతున్నారు. అందులోనే మనం తెలిసిపోతుంది ఎంత జర్నీ అయి ఉండొచ్చు, ఎంత స్ట్రగల్ అయి ఉండొచ్చు. అందరూ మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నారు వాళ్ళ కష్టాలు, అంటే మాటల్లో చెప్పలేరు, మనం చూడలేము కూడా. బట్ ఆ జర్నీలో అనుభవించిన వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది వాళ్ళ జర్నీలో ఎంత నొప్పిలు ఉంటాయి, ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి అనేది. సో అది అర్థం చేసుకున్నందుకు నాకు తెలిసి కనకల గారు కూడా అందుకే తొందరగా వస్తారు. అండ్ దట్ ఈస్ వై నాకు ఎంతసేపు ఉన్నా, ఎంత నొప్పి అయినా, నాకు ఒక 1 hour నొప్పి అంతేగాని వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఈ ఒక్క రోజు వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోయే ఒక రోజు. సో అలాంటి ఒక్క రోజులో పంచుకొని ఇక్కడ ఉండడానికి నేను చాలా హ్యాపీ. ఈ సినిమాలో నేను వర్క్ చేయలేదు, ఆయన నాకు చెప్పగానే ఈ సినిమాకి కనెక్షన్ నాకు జగన్ గారు నాకు ఇంకో కామన్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ గారు ఉన్నారు. ఆయన చెప్తే మన బాలకృష్ణ గారి ఫ్యాన్ అసోసియేషన్ అనమాట, అందరూ బాలయ్య బాబు ఫ్యాన్స్, అందరూ యాక్చువల్లీ అన్నిట్లో కూడా చాలా టాప్ లెవెల్లో ఉన్న ఫ్యాన్స్ అనమాట. సో అంత ప్రేమగా అభిమానంతో వచ్చి పిలిచినందుకు, అండ్ వాళ్ళ ట్రైలర్, వాళ్ళ బ్యాక్ స్టోరీ, వాళ్ళ ఎలా ఈ సినిమా తీశారనేది చూసేటప్పుడు నాకు చాలా అంటే టచింగ్ అనిపించింది. బికాజ్ ఆల్రెడీ చెప్పినట్టు చాలామంది ఈ మధ్య కొత్త వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, కొత్త సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. సో గ్రో అవ్వాలి ప్రతి ఒక్కరు. ఒక సినిమా పరిశ్రమ అంటేనే మన ఫ్యామిలీ, ద హోల్ ఇండస్ట్రీ ఈజ్ వన్ ఫ్యామిలీ. ఎవరు ఒకరు గెలవాలి లేదా ఇంకొకరు ఊడిపోవాలని కాదు. ప్రతి ఫ్రైడే ఎవరు ఒకరిదో ఇద్దరిదో అయిపోతుంది, కానీ ప్రతి ఫ్రైడే మన వాళ్ళే గెలుస్తారు, ఎవరు గెలిచినా మన వాళ్ళే. సో ప్రతి ఒక్కరు గెలవాలి, ప్రతి ఫ్రైడే ఎవరొకరు మన వాళ్ళే గెలవాలి. అండ్ ప్రతి ఒక్కరు కష్టంతో పెట్టిన డబ్బు, కష్టంతో పెట్టిన వాళ్ళ కష్టాలు, హార్డ్ వర్క్, నిద్ర లేని నైట్స్ అన్నిటికీ ఒక ఫ్రైడే రిటర్న్ వస్తుంది. సో చాలా మల్టిపుల్స్లో రిటర్న్ వస్తుంది. అలాంటి సినిమా ఈ హద్దులేదురా అవ్వాలని నా కోరిక. మీ కెరియర్ స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్ ఫ్రైడే మన సినిమా రిలీజ్ ఉన్నప్పుడు నేను అదే చెప్పాను, జనాలకి ఏదో ప్రతి ఫ్రైడే సినిమాలు చూస్తుంటారు, ప్రతి ఫ్రైడే ఎవరో ఒకరు వస్తున్నారు, అన్నీ ఒక సినిమాల్లో ఒక సినిమా ఇది అని వాళ్ళ థాట్ ఉంటుంది. బట్ ఎంతోమందిది ఫస్ట్ సినిమా, లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఒక మైల్ స్టోన్ అయిపోతుంది లైఫ్లో, ఒక కొత్త ఓపెనింగ్, మరొక జన్మ. సో ఈ ఫ్రైడే March 21 హద్దులేదురా రాబోతుంది. రాజశేఖర్ గారు అని ఒక కొత్త డైరెక్టర్ మీకు పరిచయం అవుతున్నారు, మన వీరేష్ గారు కొత్త ప్రొడ్యూసర్ మీకు పరిచయం అవుతున్నారు, చాలా కొత్త ఆర్టిస్టులు పరిచయం అవుతున్నారు. వచ్చి సినిమా చూడండి. మీరు కొనే ఒక టికెట్ మీకు సినిమా టికెట్, కానీ వీళ్ళ కెరియర్స్కి అది టికెట్. సో దే విల్ స్టార్ట్ దేర్ కెరియర్ విత్ యువర్ బ్లెస్సింగ్స్. సో ఆ ఒక్క టికెట్ కొనండి, వచ్చేయండి. అలాంటి డబ్బులు మనం ఎంతో చాలా థింగ్స్కి, మన స్వార్థి సెల్ఫిష్ థింగ్స్. ఇంటికి నన్ను పిలవడానికి ఖచ్చితంగా ఏంటంటే ఇలాంటి సినిమాలు సక్సెస్ అవుతే కావాల్సిన సినిమాలు తీయడానికి ధైర్యం వస్తుంది. వస్తే 10 మందికి, ఒక సినిమా తీస్తే కొన్ని 100 మందికి ఉపాధి. అంచేత ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు కడుపు కూడా నింపే ఒక అద్భుతమైన ఇండస్ట్రీలో మనం ఉన్నాం కాబట్టి, ముఖ్యంగా జర్నలిస్టులకి కొత్త వాళ్ళు కాబట్టి కాస్త ప్రసార మాధ్యమాల ద్వారా బాగా ఎంకరేజ్ చేయండి. అలాగే కొత్త హీరోలు ఇద్దరు ఎన్నో ఆశలతో వస్తున్నారు జీవితంలో. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్. ప్రతి ఇందులో పనిచేసిన ప్రతి వాళ్ళకి. పాప కూడా ఏదో పాట పాడిందని విన్నాను, చిరంజీవి. వాగ్దేవి అంటే సరస్వతి, సార్థకనామ రాధా మనోహర్ గారు వెంటనే అన్నారు, అరే వాగ్దేవి అంటే సార్థకనామర దేవరాలు అని. మంచిది. ఇలాంటి చిన్నవాళ్ళు కూడా అంటే పిట్ట కొంచెం కూత ఘనం అంట, అలాగా మంచి పాటలు. ఈ అందరికీ ఈ వేదికని ఆశీర్వదించడానికి వచ్చిన, నేను చాలా కాలంగా ఆయన్ని టీవీల్లోనూ షార్ట్స్లో చూడడం, పర్సనల్గా ప్రత్యక్షంగా చూడడం చాలా బాగుంటుంది. రాజీవనేత్రాయ రాఘవాయ నమో, సౌజన్య నిలయాయ
జానకీశాయ. ఆయన సుమాషియ కదా, మరి సుమకి ఈశ్వరుడు కదా ఆయన. అందుకని మనం అందరం కూడా ఆనందంగా ఇలాంటి చిత్రాలు ఇంకా రావాలని, చిత్ర మాధ్యమం ద్వారా ఎన్నో అదే ఇందాక భరణి గారు చెప్పినట్లే ఆ మిథునం సినిమాని నాకు అది ఉన్నట్టు తెలీదు, అంటే సినిమాల విషయం మనకి తక్కువ ఉంటుంది కాబట్టి, కానీ ఒక స్వామి నన్ను తినేశారు. మీరు చూడాలని కూర్చోబెట్టి చూపించారు. ఇంకా తర్వాత నేనే చూస్తూ ఉంటాను. ఎందుకంటే మన జీవితంలో ఉన్నటువంటి విషయాలు అందులో చూపిస్తూ ఉంటారు. ఇంకా విక్రమార్కుల్లో రాజీవ్ కనకాల గారిని, స్వామిలో రాజీవ్ కనకాల గారిని డిఫరెంట్ కదా, అన్నీ చూడాలి కదా. నటుడు అంటేనే అది కదా, నటుడు అంటేనే అది కదా. ఒక్క మాట చెప్పాలనిపించింది ఇందాక. పెద్ద ఎన్టీఆర్ శివుడు మీరు చూపిస్తే ఎప్పుడో లాంగ్ ఎగో భారతరాజు దివి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం లంబసింగి. మార్చి 15 విడుదలైన ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నిర్మించగా నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్ల నుంచి పాజిటివ్ టాకులు రావడంతో చిత్రం ఇటు సక్సెస్ మీట్ నిర్వహించింది. ఇప్పుడు ఆ విశేషాలు చూద్దాం. లంబసింగి సినిమాలో ఫస్ట్ లాంచ్ చేశారు యాజ్ అ హీరోయిన్గా. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. చాలా ట్రై చేశాను, చాలా కష్టపడ్డాను. 3 years ముందు నేను కళ్యాణ్ గారిని కలిశాను. సార్ ఏదైనా రోల్ ఇస్తారేమో, ఏదైనా ఆపర్చునిటీ ఇస్తారేమో అని. 3 years తర్వాత అనుకుంటా, 2-3 years తర్వాత సార్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. మూవీ నరేట్ చేయించి వినిపించారు. ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఇట్ వాస్ ఫర్. ఇందులో నువ్వు హీరోయిన్ అన్నారు. నేను అప్పుడు చూసాను నీ కష్టం అన్నారు. అది గుర్తు పెట్టుకొని నాకు రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ ఇట్స్ అన్ ఎమోషనల్ ఫీలింగ్ ఫర్ మీ. తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ ఇవ్వండి, మేము చేస్తాము. వీఆర్ ఆల్సో వర్కింగ్ హార్డ్. డాన్స్ చేస్తాము, పర్ఫార్మెన్స్ చేస్తాము, గుర్తించండి. అండ్ నవీన్ సార్, మీతో ఐ హ్యాడ్ ద కంఫర్ట్ విత్ నవీన్ గారు. సినిమా చాలా బాగుందండి, చూడండి. అండ్ మిగతా వాళ్ళందరూ వాళ్ళ పాత్రలు చాలా బాగా చేశారు. అండ్ ధ్రువ్, నైస్ మ్యూజిక్ ధ్రువ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ సపోర్టింగ్ ద సినిమా. అలాగే చూసిన ప్రేక్షకులందరూ కూడా ఒక మంచి ఫీల్ తోటి, వాళ్ళు అనుకున్న ఒక బరువైన హృదయంతో బయటకు వస్తున్నారు. అది మాకు పర్సనల్గా కూడా చాలామంది షేర్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని ఇంత మంచి సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారణం మా ప్రొడ్యూసర్ కళ్యాణ్ కృష్ణ గారు. ఆయన లేకపోతే సినిమానే లేదు. సో చాలామంది కథలు రాస్తారు, తిరుగుతారు, ఇచ్చేస్తారు. కానీ ఫస్ట్ టైం నేను తన దగ్గర యాక్చువల్ వర్క్ చేయలేదు. నేనెవరో కూడా తనకు తెలియదు కళ్యాణ్ సార్కి. సో ఇలా కథలు వింటున్నారు అన్నప్పుడు నేను ఫస్ట్ టైం ఈ కథను తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. చెప్పగానే చాలా బాగుంది నవీన్, కథ చేద్దాం మనం అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఎటువంటి సెకండ్ థాట్ లేకుండా ఇది చేద్దామని నాకు ఇచ్చేసి ఇమ్మీడియట్గా ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ప్రీ ప్రొడక్షన్ పనులు ఫినిష్ చేసి షూట్కి వెళ్ళడం జరిగింది. సో షూట్ తర్వాత మాకు కరోనా రావడం వల్ల చిన్న లేట్ జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎప్పుడు కళ్యాణ్ గారికి మేము ఎప్పుడు థ్యాంక్స్ కానీ ఎప్పుడు డైరెక్ట్గా చెప్పుకోలేదు. సో థ్యాంక్ యూ సార్. ఇది ఇప్పుడు స్టేజ్ పైన పర్సనల్గా చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే ఈ సినిమా చేయడం ఒకటే కాదు, ఫస్ట్ సినిమా రిలీజ్ చేయాలి, ప్రమోషన్స్ చాలా ఉంటాయి. సో ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు బాగా మాకు చూసుకుంటూ సలహాలు ఇస్తున్న మన జీకే మోహన్ సార్కి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఎంటైర్ కాన్సెప్ట్ ఫిలిమ్స్ టీంకి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్. ఇకపోతే ఈ సినిమాకి మెయిన్ మేము అనుకున్నది ఏదైతే కొత్త వాళ్ళతో చేద్దాం, అంతా అప్కమింగ్ వాళ్ళతో చేద్దాం అనుకున్నాం, వాళ్ళందరూ కూడా ఈవెన్ దో టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆర్టిస్టుల దగ్గర నుంచి అందరూ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అది ఈరోజు సినిమా రిలీజ్ అయినాక వస్తున్న మెసేజ్లు కానీ సో ఇవన్నీ చూస్తున్నా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అంత ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఆర్టిస్టులు అయితే సూపర్ బన్నీ, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వాళ్ళు అసలు క్యారెక్టర్లు ఒదిగిపోయారు. ఎవరు అక్కడ వాళ్ళ ఇమేజ్ కానీ వాళ్ళ ఇది కానీ తెలియట్లేదు, ఆ క్యారెక్టర్సే మాట్లాడుతున్నాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. So first of all, so coming to my actors, my beautiful actors, Divi, my co-star, I am really happy to act beside her. Anuradha garu, meeto natinchadam naaku chaala goppaga anpichindi. Babai,
చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీతో యాక్ట్ చేయడం. మీరు డైలాగ్స్ చెప్పినప్పుడు మీరు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. కిటే గారు థ్యాంక్ యూ సో మచ్. కిటే గారు థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు, అప్పు, ప్రమోద్, మాధవ్, ఫనీ అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన ధ్రువన్ గారు అసలు ఎక్కడికి వెళ్ళినా అవే ట్యూన్స్ వినిపిస్తున్నాయి. నా రోల్ వచ్చినప్పుడు తన హీరోయిన్కి ఎక్స్ప్రెస్ చేసే ఒక రూట్ ట్యూన్ ఉంటుంది. అది చాలా అంటే చాలా మ్యాజికల్గా, చాలా అడిక్టివ్గా ఉంటుంది. కొంచెం స్లో పాయిజన్ లాగా ఎక్కుతూనే ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా మీకు చూడాలనిపిస్తూనే ఉంటుంది సినిమా. అండ్ సినిమాటోగ్రఫర్ బుజ్జి గారు, ఈ సినిమాలో మీరు చూసిన విజువల్స్ అన్నీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు డైరెక్ట్గా లంబసింగ్కి వెళ్ళినా కానీ ఉండే బ్యూటీ కంటే మా సినిమాలో ఎక్కువ రికార్డ్ చేసాము. అన్ని బ్యూటిఫుల్ ఇమేజెస్ కానీ పిక్చరస్ లొకేషన్స్ కానీ బుజ్జి గారు రికార్డ్ చేశారు. వీటన్నిటిని అరేంజ్ చేసి గొప్పగా చూపించిన వ్యక్తి నవీన్ గాంధీ గారు, మా డైరెక్టర్. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ని ఆయన్ని చాలా గొప్పగా చూపించారు. ఎందుకంటే స్టోరీలో మామూలుగా హీరోనే లేదంటే హీరోయిన్ సెంట్రిక్గానే నడిచే సినిమాలు మీరు చూసుంటారు. కానీ ఈ సినిమాలో ప్రతి రోలు మీకు మీ గుండెల్ని దగ్గరగా వెళ్ళేలాగా, మీ మనసులో గుర్తుండిపోయేలాగా ఉంటాయి. అండ్ ఎడిటర్ విజయవర్ధన్ గారు, అసలు ఆయన కూర్పు చాలా అంటే చాలా గొప్పగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నేను హీరోగా నటించిన క్రియేటివ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సమర్పణలో రూపొందించిన చిత్రం తులసీవనం. అక్షయ్, ఐశ్వర్య, వెంకటేష్, కాకమాను, విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రెడ్డి దర్శకుడు. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 21న ఈటీవీ విన్ లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు. మౌలి రావాల్సిన అవసరం లేదు, ఫ్రెండ్ కోసం వచ్చిండు. ఆయన సినిమాటోగ్రఫీ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రెండ్ కోసం చేసిండు. ఏంది నాకు అన్న ఫీల్లో చూస్తున్నాడు చూడండి. ఒక వాస్తవం చెప్పాలి, నేను అనిల్ ఇంకా తులసి అని ఇద్దరు ఏడీస్ ఉండే నాకు పెళ్లి చూపుల నుంచి. అది చెప్పుకు చూయింగం అంటుకున్న ఒక అనుబంధం మాది. అది విడదీయలేని ఒక రిలేషన్షిప్. ఇప్పుడు చాలా అంటున్నాడు కానీ యాక్చువల్లీ ఏంటి అంటే అనిల్ తులసి లాంటి వాళ్ళు ఎట్లా అంటే బిఫోర్ 90 ఆఫ్టర్ 90. ఎందుకంటే తరుణ్ నువ్వు నా ఫేవరెట్ ఫిల్మ్ మేకర్ తరుణ్ అంటాడు. దాని తర్వాత రూమ్కి పోయి ఫిల్మ్ మేకర్ తర్వాత వాడ హౌలాగాడు అన్న తీరు ఉంటారు. ఇది అనిల్ బయోపిక్చరే. తులసి అని పేరు పెట్టిండు కానీ అనిల్ బయోపిక్చరే ఇది. ఇప్పుడు మొత్తం చేసి దూలదీరి ప్రెస్ ముందు ఇక్కడ కూర్చున్న తర్వాత ఆయన కళ్ళల్లో నాకు రెస్పెక్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఒక సైలెంట్ రెస్పెక్ట్. అరే చాలా తిట్టుకున్నారా నిన్ను అని. బట్ క్వైట్ ఆనెస్ట్లీ జోక్స్ అపార్ట్, దట్స్ వాట్ దిస్ సిరీస్ ఇస్ అబౌట్ అనేది. ద లాట్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ డూయింగ్ వెరీ హ్యూమెన్ ఫిల్మ్స్. మన గురించి సినిమాలు తీస్తున్నారు. అట్లా ఒక ఇండివిజువల్ వాయిస్ అనేది చెప్పాలనే తాపత్రయం చాలామందికి ఉన్నా కానీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అబౌట్ ప్యాకేజింగ్ కంటెంట్. ఇప్పుడు ఒక స్టార్ని పెట్టాలి లేకుంటే ఇది మార్కెట్ అవుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఆ ఫియర్ ఉంది. మనం ఇప్పుడు సినిమా తీయాలన్నా కానీ మార్కెట్ ఏంది ఇదేంది అవన్నీ కూడా. అవన్నిటికీ టుడే ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ కమ్ టుగెదర్ అండ్ వీఆర్ ప్రెజెంటింగ్ దిస్ అండ్ వీఆర్ డూయింగ్ దిస్ అంటే ఇట్స్ అ సక్సెస్ ఫర్ దిస్ ఇండస్ట్రీ. బికాజ్ ఇట్లాంటి ఒక వాయిస్ బయటికి రాగలుగుతుంది. అండ్ అందరి కష్టం ఉంది దీంట్లో. ఎందుకు అది అసలు ఎందుకు రావాలి ఏంది అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే ఇవాళ ఉన్న మనకి చాయిస్లో అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ మనకు చాయిస్ ఎక్కువైపోయింది. ఇవాళ మనకు కావాల్సింది క్లారిటీ. ఆ క్లారిటీని ఎత్తుక్కుంటూ పోతున్నాం. దాంట్లోనే మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంది. ప్రతి దాంట్లో ఒక 100 చాయిస్లు ఉన్నాయి. దాన్ని చూస్ చేయడమే ఒక పెద్ద తలనొప్పి అయ్యే టైంలో క్లారిటీ ఈజ్ ద థీమ్. కెమెరామెన్ మీరు ఎంత ఆలోచించినా నేను చెప్పాల్సి వస్తుంది. నేను చెప్తా ఆలోచిస్తున్నాను కానీ మీకే చెప్తున్నా థీమ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనతో మాట్లాడుతుంది సినిమా
అండ్ అది మనలో ఒకరి నుంచి వాయిస్ వస్తుంది. అండ్ క్లారిటీ అనేది నేను చాలా తనలాడినా, అండ్ ఇప్పటికీ కూడా చాలా చాయిసెస్ మన ముందుంది, ఏ చూస్ చేసుకోవాలనో అన్న క్లారిటీ లేకుండా అదొక తపన ఏదైతే ఉన్నదో, దట్ ఈస్ వాట్ తులసి గోస్ త్రూ అవుట్ దిస్ సిరీస్. అండ్ అది మనకు రిలేట్ అవుతుంది బాగా, ఎందుకంటే మన గురించి రైట్. సో I really want to thank Anil for giving me this opportunity. And to be honest, ఈ ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ ఒక 19 days గ్రూయలింగ్ షెడ్యూల్ ఉండేది, వేర్ వీ షార్ట్ ఫ్రమ్ ఈవినింగ్ 6 నుంచి ఆల్మోస్ట్ మార్నింగ్ 6 వరకు. అండ్ ఇందులో చాలా క్రికెట్ సీక్వెన్సెస్ ఉంటాయి. అండ్ ఒక one of the shoot dates, Anil wanted a particular kind of shot, and for that I bowled from about 7:30 in the evening to around 11:30 in the night. 4 hours continuously bowling chesanu. Prem and Anil, they wanted some different kind of shots, and I can confidently say that I have given my sweat and blood to this film. So I really hope that this film becomes the series becomes a big success. As you would have seen from the trailer, the making is different, the subject is different. At the same time, this is a subject which almost all of us have gone through, especially middle class pillalu, right? So we want to do something in life. Parents inkedo ma med ruddal anukuntaru. So that conflict is very well played out in this film, and in this series rather. So I really hope this series brings success to all of us. And finally, thank you so much to Tarun Bhaskar garu. Without him, I don't think this series would have. Thank you for inviting. Akshay, అదే పిలవకుండానే వచ్చా. మై ఓన్ బ్రదర్ లాంటి అక్షయ్, ఆడి షట్టే. సో రాక తప్పలేదు, ఆడు పిలవకపోయినా వస్తా. సో థ్యాంక్ యూ గైస్. ఈ ప్రాజెక్ట్ అయితే నేను ఆల్రెడీ చూసా. వెరీ వెరీ ఫన్ వాచ్. మీరు పక్కా March 21st చూడండి. కంగ్రాట్స్ అనిల్ బ్రో, కంగ్రాట్స్ ఐశ్వర్య, కంగ్రాట్స్ తరుణాన్న గురించి చెప్పక్కర్లేదు. టాలెంట్ పట్టుకుంటాడు, ఆల్రెడీ పట్టుకున్నాడు. ఇప్పుడు నా ఫస్ట్ షూట్ ఎక్స్పీరియన్స్ కూడా తరుణాన్నతోనే, చాలాసార్లు చెప్పా. థ్యాంక్ యూ తరుణాన్న. యాడ్ పేటిఎం యాడ్ చేసినాం అనమాట, కెమెరా ముందు పెట్టంగానే అంతే, ఇంకా చుచ్చు గజ అనుకున్నా. లేకపోతే తరుణాన్నతో ఫస్ట్ టైం ఎవ్రీ షార్ట్ ఫిల్మ్ మేకర్కి ఒక ఇన్స్పిరేషన్ తరుణాన్న. డైరెక్ట్గా ఫస్ట్ సెట్ ఎక్స్పీరియన్స్ తరుణాన్న ముందుంటే ఇంకా గజ వణికింది ఆ రోజు. యా థ్యాంక్ యూ జీవన్ అన్న. ఉప్పి వెరీ చాలా కష్టపడ్డాము. చాలా మాట్లాడాలనుకున్నాను, ఆబ్వియస్లీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఆల్ ఐ కెన్ సే ఇస్ ప్లీజ్ వాచ్ ఇట్. చాలా ఫన్ కాంటెంట్ తీసాము. షూట్ డేస్ వర్ చాలా మెమరబుల్. షూట్ సెట్లో చాలా ఫన్ ఉండేది. కెమెరా ముందుకు వెళ్ళగానే ఏదో సీన్ చేస్తున్నట్టు అయితే ఉండేది కాదు. వెరీ రిలేటబుల్ కాంటెంట్ తీసాము. కాన్వర్జేషన్స్ అని చాలా రియలిస్టిక్గా ఉంటాయి. ఎక్కడ కూడా ఏదో కెమెరాకి డైలాగ్ చెప్తున్నాము అన్న ఫీల్ లేకుండా వెరీ రియలిస్టిక్, వెరీ ఒరిజినల్ కంటెంట్లా ఉంటుంది. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై. Cinema, 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 cinema.